హాయ్ అండి. ఆంటీ చెప్పేది ఒకసారినండి. దానాల గురించి చెప్తుంది. అలాగే తర్వాత ఇవన్నీ దానాల గురించి చెప్తుంది మొత్తం. తర్వాత ఇది మళ్ళీ వీడియో మళ్ళీ రిపీట్ అవుద్ది, ఒకసారి చూడండి. అసలు చాలా బాగుంది. మొత్తం వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకొని చూసారా? ఇప్పుడు ఉసిరి దీపాలు అవన్నీ, అలాగే అభిషేకాలు, దానాలు చూడండి అసలు ఎన్ని. తర్వాత అభిషేకానికి సంబంధించి అన్నీ చెప్తున్నారు చూడండి. అసలు ఎంత బాగుందంటే, ఎంత చక్కగా అన్నీ మంచిగా పెట్టుకొని, అలాగే అన్ని డ్రై ఫ్రూట్స్తో, పువ్వులతో, మళ్ళీ ఆకులు ఉంటాయి కదా, ఇప్పుడు శివుడికి ప్రత్యేకమైన ఆకులు, జ్యూసు, అభిషేకాలకి అసలు మొత్తం అసలు A to Z మొత్తం చెప్తున్నారు. అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, వివరించి చెప్పినందుకు. అసలు ఎంత బాగుందో చూడండి. శివుడికి ఇష్టమైనవి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి చెప్తుంది. అసలు హారతి కూడా చెప్పుద్ది చూడండి. అసలు ఎంత వివరించి చక్కగా ఎంత మంచిగా చెప్తుందండి. నాకైతే బాగా నచ్చింది. వివరించి చాలా బాగా చెప్పారు ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి ఇప్పుడు హారతులు, ఎన్ని రకాల హారతులు అన్నీ చూడండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఇవాళ మా పెళ్లి రోజు. అందరూ దీవించండి మమ్మల్ని. అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ కామెంట్ మర్చిపోవద్దు. ఇంత కష్టపడి మీకు వీడియోస్ పెడుతున్న, వాయిస్ ఇస్తూ మర్చిపోవద్దు. దీని తర్వాత ఆంటీ చెప్పే అన్ని నేమ్స్ వస్తాయి, ఏ హారతికి ఏంటి అనేది మళ్ళీ వీడియో రిపీట్ అవుద్ది. ఇది ఇప్పుడు ఫస్ట్ సైలెంట్లో పెట్టి నేను వాయిస్ ఇస్తున్నా. మొత్తం చూడండి, మీకు చాలా బాగా నచ్చుద్ది ఫ్రెండ్స్. చూడండి ఎంత వివరించి చెప్తుందో. నాకైతే బాగా నచ్చింది. పెళ్లి రోజు ఇది పెడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. 2 సంవత్సరాలు పూర్తి అయింది మ్యారేజ్ అయ్యి. మొత్తం చూడండి ఇప్పుడు వస్తుంది. నమ శివాయ. శివాభిషేకానికి ఇవ్వవలసిన దానాలు, కార్తీక మాస దానాల గురించి చెప్తున్నాను. జంజదానం, తులసీ దీపదానం, కన్యాదానం, గోదానం, తాంబూల దానం, స్వర్ణదానం, రాగి దానం, కంచుదానం, ఇత్తడి దానం, వస్త్రదానం, అంగస్త్రదానం, పుస్తకదానం, చిత్రదానం, వస్త్రదానం, గుప్తదానం, విభూతి పండుదానం, పూజా ద్రవ్యదానం, ఉసిరిక ఫల ధాత్రీ దీపదానం, దాత్రీదానం, ఆసనదానం, సుగంధ ద్రవ్యదానం, తాంబూలదానం, స్వయం పాకం మరియు సాతిగ్రామం. ఓం నమ శివాయ. శివార్చనకి అభిషేకంకి కావలసిన ద్రవ్యములు: పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి. ఆ తర్వాత విభూది, గంధము, పసుపు, కుంకుమ, అలాగే జవ్వాది, ఒనుగు, కస్తూరి, మొగలి ఇలాంటి ద్రవ్యములు. తర్వాత పన్నీరు, కొబ్బరి బొండం, చెరుకు రసం, కర్బూజా రసం, ద్రాక్ష రసం, కమల రసం, బత్తాయి రసం, అట్లాగే అన్నాభిషేకం, డ్రై ఫ్రూట్స్ అభిషేకం, మన మారేడు, జిల్లేడు, బిల్వాలు, మరువం, దవణం వాటితోటి అభిషేకం. అలాగే లక్ష్మీ గవలు, గోమేతకాలు, శ్రీచక్రాలు, లక్ష్మీ తామర గింజలు, పూర్ణఫలాలు, గురిగింజలు వీటితోటి కూడా అభిషేకం. అలాగే వట్టివేరు, ముఖ్యంగా మంచి పవిత్రమైనటువంటి గంగ. ఓం నమ శివాయ. ప్రతి పూజకి మనం పూజ అంతా అయిన తర్వాత హారతులు ఇవ్వడం జరుగుతుందండి. హారతుల్లో విశేషమైన హారతులు చాలా ఉన్నాయి. నేను అన్ని వరుసగా ఇచ్చే హారతులు చెప్తున్నాను. ఆత్మహారతి, పరమాత్మ హారతి, త్రిమూర్తి హారతి, నేత్ర హారతి, పంచహారతి, నక్షత్ర హారతి. ఇవే కావండి, ఇంకా ఉన్నాయి, చెప్తాను. హారతుల్లో మిగతా విన్నాం కదండి. ఇంకా ముఖ్యమైనవి, విశేషమైనవి
ఓంకార హారతి, తులసి హారతి, శివలింగ హారతి, బిల్వ హారతి, పద్మహారతి, కమల హారతి, మామిడి ఫల హారతి, తాంబూల హారతి, పారిజాత హారతి, రుద్రాక్ష హారతి, హంస హారతి, లక్ష్మీగవ్వ హారతి, కూర్మ హారతి, అలాగే శంఖ హారతి. అన్ని హారతులతో పాటు అతి ముఖ్య హారతి చివరి హారతి కర్పూర హారతి.